శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్య నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈ రోజున కార్తీక శుద్ధ షష్ఠి, కార్తీక మాసంలో 6వ రోజులో ఉన్నాం. ఇప్పటివరకు అప్రతిహతంగా మనం ప్రతిరోజు కూడా చేయవలసిన కార్యక్రమాలని యథావిధిగా చేస్తూ ఈ రోజున దీక్షలో భాగంగా 6వ రోజు. ఈ రోజున స్కంద షష్ఠి అంటారు. స్కందుడు అంటే కుమారస్వామి. కుమారస్వామి ఒక రకంగా ఉద్భవించిన రోజు. కుమారస్వామి అంటే మనకు స్కాంద పురాణంలో పరమశివుడి యొక్క 3వ నేత్రం నుంచి ఒక అగ్నిజ్వాల పుట్టింది. ఈ అగ్నిజ్వాల కైలాసంలో ఉన్నటువంటి శరవణము అనే ఒక సరస్సు, ఒక విహార సరస్సు పేరు శరవణము. ఆ అగ్నిజ్వాల వెళ్ళి ఆ సరస్సులో పడింది. సరస్సు అంతా అతలాకుతలమైపోయింది ఆ అగ్నికి. ఆ సరస్సు భరించలేక, అంటే అది పార్వతీదేవి విహార సరస్సు. అప్పుడప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆ సరస్సు దగ్గర విహరిస్తూ సేద తీరుతారట కైలాసంలో. అక్కడి నుంచి ఆ సరస్సు తట్టుకోలేక ఆ అగ్ని జ్వాలను గంగానదిలో వేస్తుంది. గంగానది కూడా ఆ జ్వాలను తట్టుకోలేక ఆ ఒడ్డుకు జరుపుతుంది. ఒడ్డుకు జరపడాన్ని స్కందము అంటారు. ఆ అగ్ని ముద్ద ఏదైతే ఉందో ఆ జ్వాలంతా కూడా ఒడ్డుకు నెట్టబడింది గంగానది. స్కందము అంటే నెట్టబడటం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులు, ఋషులందరూ కూడా ఇది స్కందము అన్నారు. ఇంకా అగ్నిలో నుంచి కుమారస్వామి రాలే. స్కందము అంటే నెట్టబడిన అగ్నిజ్వాల. ఆ జ్వాల అక్కడ ఉన్నటువంటి దర్భ మీద పడింది. నది వద్ద ఉన్నటువంటి దర్భ ఉంటుంది కదా, దర్భ, విశ్వామిత్ర దర్భ అంటారు. రెల్లుగడ్డి అంటారు మన భాషలో రెల్లుగడ్డి. ఆ రెల్లుగడ్డి మీద పడ్డాడు. రెల్లుగడ్డి మీద ఈ అగ్ని జ్వాల పడింది. అప్పుడు దాంట్లో నుంచి ఒక 6 ముఖాల ఆకారం వచ్చేసింది. ఆ సమయంలో ఆకాశంలో కృత్తికా నక్షత్రం, అంటే ఆ రోజున కృత్తికా నక్షత్రం ఉంది. కృత్తికా నక్షత్రము వల్ల కార్తికేయుడు అనే పేరు వచ్చింది. కృత్తికా నక్షత్రంలో పుట్టాడు కాబట్టి కార్తికేయుడు. కృత్తికా నక్షత్రానికి 6 ముఖాలు ఉంటాయి. 6 ముఖాలతో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రంలో పుట్టాడు కాబట్టి 6 అంటే షణ్ముఖుడయ్యాడు. త్రినేత్రుడి నుంచి వచ్చినటువంటి అగ్నిజ్వాల ఈ యొక్క సరస్సులో పడటం, సరస్సు నుంచి గంగానదిలో పడటం, గంగానది నుంచి విశ్వామిత్ర దర్భ మీద పడటం, ఆ దర్భలో నుంచి షణ్ముఖుడుగా రావటం. ఆ సమయంలో కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి కార్తికేయుడు. 6 ముఖాలతో కలిగి ఉన్నాడని కాదు, 6 ముఖాలు గల అగ్ని నక్షత్రంలో పుట్టాడు కాబట్టి కృత్తికా నక్షత్రాన్ని అగ్ని నక్షత్రము అంటారు. కాబట్టి ఆ సమయంలో కృత్తికలో పుట్టాడు కార్తికేయుడు. శరవణంలో పుట్టాడు కాబట్టి శరవణ భవ. శరవణం అనేది ఒక సరస్సు పేరు. అదేవిధంగా దర్భను కూడా శరవణము అంటారు. దర్భ పొదలు శరవణం.
అందులో నుంచి పుట్టాడు కాబట్టి శరవణ భవ అనవచ్చు ఆయన్ని. అదేవిధంగా ఈ రోజున ప్రాశస్త్యం ఏంటంటే స్కంద దీపం అని ఒక దీపారాధన చేసుకోవాలి మనం. అదేవిధంగా ఈరోజు ఇంకొక దీపం ఏంటంటే విఘ్నేశ్వర దీపం. ఎందుకు విఘ్నేశ్వర దీపం అంటే స్కందుడికి మనకు అష్టోత్తరంలో చూస్తే, ఇది విఘ్నేశ్వర అష్టోత్తరంలో చూస్తే స్కంద పూర్వజాయ నమః. స్కందుడికి పూర్వం ఉన్నటువంటి వారెవరంటే వినాయకుడు, అంటే స్కందుడి కన్నా ముందు పుట్టినవాడు. వినాయకుడిని ఆరాధించిన తర్వాతనే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. ఇది శాస్త్రం చెబుతుంది. మామూలుగా ఏ పూజకైనా వినాయకుని పూజ చేస్తాం కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా ఏంటంటే ఒక కార్తీక దీపము, ఒక విఘ్నేశ్వర దీపము, ఒకటి స్కంద దీపం, ఈ 3 దీపాలు మనం పెట్టవలసి ఉంటుంది. మళ్ళీ స్కంద దీపం యథావిధిగా పిండితో పెట్టవచ్చు. ఒకటి పిండి దీపాన్ని మనం తయారు చేసి, సరే గోధుమ పిండి చెప్పబడలేదు, అదే గోధుమ పిండితో కూడా పెడుతున్నారు, పెట్టవచ్చు, తప్పేం లేదు. చిన్న ప్రమిద ఒకటి తీసుకొని ప్రమిదలాగా చేసుకొని ఆకు వేసుకొని ఒకటి స్కంద దీపం. ముఖ్యంగా ఈ రోజున సంతానం లేనివారు గనక ఈ దీపాన్ని పెట్టినట్టయితే మహిళలు కానీ పురుషులు కానీ తప్పకుండా సంతానం కలుగుతుంది. సంతానాధిపతి సుబ్రహ్మణ్య కాబట్టి సుబ్రహ్మణ్య దీపాన్ని పురుషులైనా స్త్రీలైనా సంతానము, ఆలస్య సంతానం లేదా సంతానం లేనివారు ఈరోజు తప్పకుండా ఒక సుబ్రహ్మణ్య దీపం, అంటే ముందుగా ఒక విఘ్నేశ్వర దీపం, దాని పక్కన ఒక సుబ్రహ్మణ్య దీపం పిండితో చేయాలి. ఇంకా మిగతా కార్తీక మాస దీపం ఒకటి మామూలుగా ప్రమిదలో పెట్టవచ్చు, విఘ్నేశ్వర దీపం కూడా ప్రమిదలో పెట్టవచ్చు. కానీ ఒకటి పిండి దీపాన్ని మాత్రం నువ్వుల నూనె ఒత్తి లేదా ఆవు నెయ్యి వేసేసి అది కూడా ఒక ఆకులో పెట్టేసి తులసి కోట దగ్గర 3 దీపాలు పెట్టుకున్నట్టయితే ఈరోజు మనము స్కంద షష్ఠిని పూర్తి చేసుకున్నవాళ్ళం. స్కంద దీపం పెట్టేటప్పుడు ఓం స్కందాయ నమః లేదా ఓం కుమారస్వామినే నమః లేదా ఓం షణ్ముఖాయ నమః అని చెప్పేసి ఈ 3 పేర్లలో ఏదో ఒక పేరుని నామాన్ని జపిస్తూ అక్కడ పెట్టడం. ఒకటి విఘ్నేశ్వరాయ నమః, ఒకటి కార్తీక దామోదరాయ నమః. ఈ రోజుతో మనకు ఆ స్కంద షష్ఠిని పూర్తి చేసుకున్న వాళ్ళు అవుతాం. కావున భక్తులందరూ కూడా స్కంద షష్ఠిని యథావిధిగా శ్రద్ధాభక్తులతో ఆచరించి సంతానాదులు తప్పకుండా ఈ దీపాన్ని పెట్టినట్టయితే మనసా వాచా కర్మణః స్వామివారిని నమ్మి గనక ఈ దీపాన్ని పెట్టినట్టయితే, జపం చేసినట్టయితే తప్పకుండా సంతానం కలుగుతుంది. స్వస్తి ప్రజాభ్య. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఆదరించండి. శుభం.